తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. చేతికందిన పంట నీళ్లపాలైంది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట బురద నీళ్లలో తేలుతోంది. ఆ పంటపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నదాత కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఎటు చూసినా గాలి దుమారానికి పాడైపోయిన పంటను చూసిన రైతు గుండె బద్దలైంది. దేవుడా నువ్వే దిక్కంటూ మొరపెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ పంటపైనే ఆధారపడ్డ కుటుంబాల ఆశలను వర్షపు నీరు ఆవిర్చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రేపో మాపో చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముష్మీ గ్రామంలో వడగండ్ల వానకు గాలి దుమారానికి సుమారు 40 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట నేల కొరికింది. రైతుకు కన్నీరు మిగిల్చింది. అకాల వర్షాలు తమ బతుకులను నాశనం చేశాయని మొక్కజొన్న రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంట వేశామని, అయితే మరికొన్ని రోజుల్లో చేతికొస్తుందనుకునే లోపే ఇలా వడగండ్ల వాన తన బతుకులపై గుదిమండలా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యం అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. నేను ఒక 2 ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను. ఈ 2 ఎకరాల పంటని ఇంకొక 10 రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి రాళ్ల వాన గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కజొన్న నేల వాలిపోయింది. మొత్తం ఇప్పుడు చిలకలో కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్లతోటి మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనికి అధికారులు కూడా స్పందించి ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతున్నది. మరోపక్క అకాల వర్షం పంట పొలాలనే కాదు, స్థానిక ఇళ్లను సైతం ధ్వంసం చేసింది. భారీగా వచ్చిన గాలి దుమారం కారణంగా కొన్ని ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇంటి రేకులు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లపై విరిగిన చెట్లు పడిపోయాయి. దీంతో ఏ క్షణం ఏమవుతుందో అనే భయంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడపామని బాధితులు వాపోతున్నారు. ప్రతి ఏడాది అకాల వర్షం వడగండ్ల వానకు ఇలానే అవుతుందని, ప్రభుత్వం తమపై దయ చూపి పక్కా ఇళ్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిన్న సాయంత్రం వచ్చిన గాలి దుమారానికి వానకి రేకులు ఇల్లు అనేది తేపకింత కట్టుకున్నాం. సంవత్సరానికి అటు హైదరాబాద్ పని పోయి వలసలు పోయి ఇక్కడ ఎంతో కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది. లోపల ఉన్న సామాను బియ్యం బస్తాలు బీరువాలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమైంది. మాకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఏదేమైనా అకాల వర్షాలు మహబూబాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చేతికొచ్చిన పంట నేల కొరిగి రైతు గుండెల్లో గుదిబండలా మారింది. కనీసం కొద్దో గొప్ప తడిసిన పంటకైనా సరైన గిట్టుబాటు ధర వస్తుందో లేదోననే భయంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారిని ఆదుకోవాలని, లేదంటే రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని పలువురు వేడుకుంటున్నారు. మొక్కజొన్న ఇంకా 20 రోజులు అయితే చేతికొచ్చేది ఉండేది సార్. ఈ మొక్కజొన్న సుడిగాలితో వచ్చి అంత అడ్డం పడి కొద్దిగా రాళ్ళు కూడా పడ్డాయి. మొత్తం పడిపోయింది సార్. నా పేరు ఈసాయి, ఊరు లడాయిగడ్డ, గ్రామం కొత్తగూడెం.